హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది అనదర్ వీడియో. గైస్, ఈ వీడియోలో అయితే హనుమాన్ జీ యొక్క అవుట్లైన్ అనేది ఎలా డ్రా చేయాలో గ్రిడ్ మెథడ్ యూస్ చేసి అనేది చాలా క్లియర్గా స్టెప్ బై స్టెప్ అయితే ఈ వీడియోలో పూర్తిగా చెప్పాను. అండ్ బిఫోర్ దాట్ నేను ఈ పిక్చర్ని ఎందుకు చూస్ చేసుకున్నాను అంటే, నేను ఆల్రెడీ పోలింగ్ అయితే కండక్ట్ చేశాను గైస్, 2 రెఫరెన్స్ ఇమేజెస్ని. అందులో నాకు మోస్ట్లీ ఓటింగ్స్ అయితే ఈ హనుమాన్ జీ యొక్క పిక్చర్కి అయితే వచ్చాయి. అండ్ మీకోసం అయితే నేను ఈ పిక్చర్ని అయితే చూస్ చేసుకుని అయితే ఇప్పుడు అవుట్లైన్ అనేది ఎలా డ్రా చేయాలో క్లియర్గా చెప్తాను. సో గైస్, నేను యూజ్ చేసే పేపర్ వచ్చేసి బ్రూస్టో 200 GSM అనమాట. నేను హనుమాన్ జీ యొక్క అవుట్లైన్ అయితే ఇప్పుడు A3 సైజులో అయితే నేను డ్రా చేస్తున్నాను. సో గైస్, నేను ఆల్రెడీ పిక్చర్ని అయితే గ్రిడ్స్లో కన్వర్ట్ చేసుకున్నాను. అండ్ ఈ పిక్చర్ యొక్క లింక్ అయితే డిస్క్రిప్షన్లో అవైలబుల్లో ఉంది. అండ్ మీకు కావాల్సి డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఓవరాల్గా మనకి 21 రోస్ అయితే వస్తాయి అండ్ 15 కాలమ్స్ అయితే వస్తాయి. నేను మెజర్మెంట్ అయితే డిస్ప్లే మీద అయితే ఇస్తాను. మీరు ఆ మెజర్మెంట్ ప్రకారం అయితే మార్క్ చేసుకోండి. అండ్ నేను ఇచ్చిన మెజర్మెంట్స్ని అయితే మీరు ఫాలో అవుతూ అయితే మార్క్ చేసుకోండి. నేను ఆల్రెడీ డిస్ప్లే మీద అయితే మెజర్మెంట్స్ అయితే క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో గైస్, నేను 2:2 రేషియో అయితే యూజ్ చేస్తున్నా, A3 సైజ్ కూడా. సో మార్క్ చేసుకోండి. సో మనం క్లియర్గా అయితే మార్క్ చేసుకోవడం జరిగింది పక్కా మెజర్మెంట్ తోటి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే పాయింట్ టు పాయింట్ని అయితే మ్యాచ్ చేస్తూ అయితే నేను లైన్స్ అయితే డ్రా చేస్తున్నాను. దెన్ ఆటోమేటిక్గా మనకైతే పర్ఫెక్ట్ గ్రిడ్స్ అయితే ఫామ్ అవుతాయి. సో ఈ ప్రాసెస్ని అయితే మీ అందరూ క్లియర్గా అబ్జర్వ్ చేయండి. సో గైస్, మీరు కంపల్సరీ అయితే ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ బాక్స్ని అయితే ఇండికేట్ చేసుకోండి. దానివల్ల మనకి ఏ బాక్స్ ఏం డ్రా చేస్తున్నదో ఒక క్లారిటీ ఉంటుంది. అండ్ ఇప్పుడు మీ అందరికి ఒక డౌట్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు అవుట్లైన్ అనేది ఎలా స్టార్ట్ చేయాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలని. సో నీకు క్లియర్గా చెప్తున్నాను కదా, మీరైతే ఫాలో అయిపోండి పాయింట్ని. సో ఏ పోర్ట్రేట్ అయినా సరే మనం ఐ అనే పాయింట్ చూస్ చేసుకోవడమంటే ఓన్లీ మనం లెఫ్ట్ సైడ్ కార్నర్లో అయితే మాత్రం చూస్ చేసుకోవాలి. సో చూస్ చేసుకుని అయితే అవుట్లైన్ అయితే స్టార్ట్ చేయండి. సో ఇప్పుడు ఈ ఐ అనే పాయింట్ ఎక్కడ స్టార్ట్ అవుతుందో ఇప్పుడు మీకు క్లియర్గా చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ రో ఏ కాలంలో ఉందో మనం క్లియర్గా పాయింట్అవుట్ చేసుకోవాలన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కౌంట్ చేసుకోండి. సో 1 2 3 4 5 6 మనకి 6th రోలో అయితే ఉంది అయ్యన పాయింట్. సో ఇప్పుడు ఏ కాలంలో ఉందో చూద్దాం. 1 2 3 4 5 6 7. సో మనకి 6th రో 7th కాలంలో అయితే అయ్యన పాయింట్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు మీరు ఆల్రెడీ గ్రిడ్స్ అయితే డ్రా చేశారు కదా, సో మార్క్ చేసుకోండి ఆ బాక్స్లో. సో మనకి ఇప్పుడు 6th రో 7th కాలంలో ఉంది కదా, 6th రో అండ్ 7th కాలంలో అయితే మార్క్ చేసుకోండి ఇక్కడ. సో మార్క్ చేసుకుని ఇక్కడ నుంచి అయితే అవుట్లైన్ అయితే డ్రా చేయండి. సో గైస్, లెట్స్ స్టార్ట్ ది అవుట్లైన్. సో నేనైతే అవుట్లైన్ అనేది చాలా క్లియర్గా రెఫరెన్స్ని అయితే అబ్జర్వ్ చేస్తూ అయితే నేను డ్రా చేస్తున్నాను. సో మీరు సేమ్ అలాగే రెఫరెన్స్ని అయితే మీరు రిపీటెడ్లీ అబ్జర్వ్ చేయండి. సో మనం ఏ బాక్స్లో ఏం డ్రా చేస్తున్నాం అనే షేప్ ఎంతవరకు ఉన్నది క్లియర్గా, ఆ కర్వ్స్ కానీ అన్ని లైట్ ప్రెజర్తో మాత్రమే అవుట్లైన్ అనేది డ్రా చేయాలి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. కొత్తగా నా ఛానల్ ఎవరు విజిట్ చేసినా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. హోప్ యూ ఎంజాయ్ దిస్ డ్రాయింగ్ వీడియో గైస్.
మన అవుట్లైన్ ట్యూటోరియల్ ఆఫ్ హనుమాన్జీ అయితే కంప్లీట్ చేసేసాము. హోప్ఫుల్లీ ఈ ట్యూటోరియల్ అయితే మీ అందరికీ హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. అలాగే మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఆర్టిస్ట్ ఉంటే వాళ్ళకైతే సజెస్ట్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. కొత్తగా నా ఛానల్ ఎవరు విజిట్ చేసినా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. And thank you so much for watching this video, guys. Love you all. Take care. See you in the next video. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no